ఏ ఇబ్బంది వచ్చినా అధైర్యపడకుండా తనకు చెబితే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరులాయపాలెం మండలంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలు తీరుస్తానని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. త్వరలోనే పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. పంచాయతీలు వీలైనంత వరకు పరిష్కరించడం కూడా జరుగుద్ది. పేదవాడికి ఎవరైనా పిల్లలు చదువుకునే ఇబ్బంది కలిగే పిల్లలకి ప్రభుత్వ పక్షాన సాయం చేయగలిగేది చేపిస్తా. సాయం చేయలేని వాళ్ళకి వ్యక్తిగతంగా నేను చేయగలిగిందంతే అది కూడా చేస్తా. దాంతోపాటు వైద్యం విషయంలో కూడా ప్రభుత్వ పక్షాన మంచి వైద్యం చేపిస్తా. ప్రభుత్వ పక్షాన ఇబ్బంది కలిగితే వ్యక్తిగతంగా కూడా తప్పకుండా ఆ పేషెంట్ని కాపాడుకునే దాంట్లో మీ అందరి ఇళ్లలో పెద్ద కొడుకుగా నన్ను ఎట్లయితే గుండెల్లో పెట్టుకొని చూశారో, మీరు నన్ను ఎట్లయితే గౌరవించుకున్నారో అదే పద్ధతిలో ఇటుపక్క నుంచి నీ పెద్ద కొడుకు కూడా మీ కష్టాలు కన్నీరు తుడుస్తాడని కూడా మనస్ఫూర్తిగా చెప్పిపోవటానికి వచ్చా. ఆనాడు ఓట్లు అడగడానికి వచ్చా. ఇప్పుడు నాకు ఓట్లేమీ లేవు. ఎందుకు వచ్చానంటే కృతజ్ఞత మీకు చెప్పాలి. నేను పని చేయగలిగే స్థాయిలో మీరు నన్ను నిలబెట్టారు, గెలిపించుకున్నారు. చేయగలిగే స్థాయిలో నేనున్నా, మీకు చేసిపోతాను, చేసి పెడతానని చెప్పడానికి వచ్చా. కాబట్టి నా కుటుంబ సభ్యులందరికీ ఒకటే ధైర్యం చెప్తున్నా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఏ రకమైన పనినైనా చేయగలిగే స్థాయిలో నీ పెద్ద కొడుకు ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కోడ్ అయిన తర్వాత అధికారులందరూ మీరు ఇచ్చిన అప్లికేషన్లో ప్రతి దానికి వచ్చి చర్చిస్తారు, పరిష్కరిస్తారు. ఏదో తూపీ మైపీ అని మాటలు చెప్తే నమ్మేవాడిని కాదు. తప్పకుండా ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత నేనే తీసుకుంటానని తెలుపుతూ, మీ అభిమానానికి, మీరు పడ్డ కష్టానికి తప్పకుండా ఆ ప్రతిఫలం మీకు ఇస్తానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.